నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. రాజకీయాల్లో నిత్యం ఎన్నో మార్పులు, మరెన్నో పరిణామాలు. ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న మోస్ట్ ట్రెండింగ్ అంశాలపై లోతైన విశ్లేషణతో మీ ముందుకు వచ్చింది స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ షో. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో చోటు కోల్పోయిన తెలంగాణ నేతల భవితవ్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ 34% బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం ముందున్న న్యాయపరమైన సవాలు ఏంటి? ఇక సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దిమాగి నక్సల్స్ జనతా పార్టీ లాంటి వర్చువల్ గ్రూపులు భవిష్యత్తు రాజకీయాలను ఎలా శాసించబోతున్నాయి? ఈ అంశాలపై ఇన్డెప్త్ అనాలిసిస్ అందించడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద డిఎన్ఏ షో. సార్ థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యమైన రాజకీయ పరిణామాలపై కోటేశ్వరరావు గారి అనాలిసిస్ వినే ముందు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్, ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ చూసుకోవచ్చు. బీఆర్ఎస్ నెగ్లెక్టెడ్ హెల్త్ కేర్, ఓన్లీ కేర్డ్ ఫర్ ఫార్మ్ హౌసెస్ అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో సీఎం hits out at KCR rule, inaugurates TIMS hospital, announces new hospitals will be ready to serve by December next year అంటూ కూడా సో టిమ్స్ కి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. బీజేపీ ఓవర్హాల్స్ నేషనల్ టీమ్, రామ్ మాధవ్, స్మృతి ఇరానీ మేక్ ఏ కమ్బ్యాక్, పీయూష్ గోయల్ నేమ్ ట్రెజరర్ అంటూ కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. Won't tolerate harassment of common people in the name of 22A. Ponguleti argues officials to set clear timelines to resolve issues అంటూ కూడా సో 22A చట్టానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో SIR 73 lakh names out of draft rolls, 92 lakh to get notices అంటూ కూడా SIRకి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. పొన్నం హిట్స్ బ్యాక్ ఎట్ బీఆర్ఎస్, వావ్స్ టు డిఫెన్స్ స్కీమ్స్ అంటూ కూడా సో ఇక్కడ పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 326 MPs, 14 CMs హ్యావ్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ దెమ్ అంటూ కూడా సుప్రీం కోర్ట్ టోల్డ్ అని కూడా ఇక్కడ హెడ్లైన్ మనం చూసుకోవచ్చు. 326 MPs and 14 CMs హ్యావ్ క్రిమినల్ కేసెస్. సో ఇది ఖచ్చితంగా మనం గమనించాల్సిన థింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. బ్లాక్ మనీ అండ్ ఎలక్షన్స్ కాంప్రమైజెస్ డెమోక్రసీ, వాన్స్ సుప్రీం కోర్ట్ అంటూ కూడా ఇక్కడ బ్లాక్ మనీకి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఉమెన్ స్టాబ్ టు డెత్ బై లవర్, బాడీ స్టర్వ్డ్ ఇన్ గన్నీ బ్యాగ్ అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ మర్డర్కి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట మనం. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పైనీర్ పేపర్లో మనం చూసుకుంటే. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఫస్ట్ హెడ్లైనే మెగా డిఎస్సి స్కామ్కు సమాధానం ఏది, బాధిత అభ్యర్థుల ఏ ఒక్క ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం చెప్పని లోకేష్ చంద్రబాబు అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం బాటిల్లా, రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అడగడం జరిగింది చంద్రబాబుని. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. టీచర్లపై ఇంతలా కక్ష గడతారా, సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం అంటూ కూడా ఇంకో హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. విద్యార్థుల విజయం, జార్ఖండ్లో గత 12 ఏళ్లలో నిర్వహించిన జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షలన్నీ రద్దు అంటూ కూడా సో ఇక్కడ పరీక్షార్థుల నిరసనోద్యమంతో దిగొచ్చిన సోరెన్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ మనం ఒక విద్యార్థులకి సంబంధించిన వాళ్ళ ధర్నాకి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. సర్కారుపై జూడాల సమరభేరి, అత్యవసర సేవలు బహిష్కరణ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో స్తంభించిన వైద్యం అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. జాడలేని 7 మత్స్యకారులు అంటూ కూడా సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మనం హెడ్లైన్లో చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ సాక్షి పేపర్లో చూసుకుంటే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం.
ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ హెడ్లైనే 34%పై ముందుకే బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందే అంటూ స్పష్టం చేసిన సీఎం అని కూడా ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. మంత్రులతో సుదీర్ఘ చర్చలు నిర్ణయం అంటూ కూడా 34% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక రైతుకు కష్టం రానివ్వం, ఎల్నినోను ఎదుర్కొనేలా 3 ఏళ్ల ప్రణాళిక అంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాహుల్పై విచారణను నిలిపివేయండి, అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం అంటూ కూడా సో ఇక్కడ కాంగ్రెస్ నేత రాహుల్కి అయితే ఊరట దక్కిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురంధేశ్వరి, నితిన్ నబీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 8 నెలలకు కొత్త టీం అంటూ కూడా సో బీజేపీలో జరుగుతున్న కొత్త అలాట్మెంట్స్కి సంబంధించి ఒక హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీశైలంలో తరిగిపోతున్న నీటి నిల్వలు, జలాశయంలో ప్రస్తుతం 169 టీఎంసీలే అంటూ కూడా శ్రీశైలం నీటి మట్టానికి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ఆంధ్రజ్యోతి పేపర్లో. ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. 1,00,000 కోట్ల ఆస్తులు నిషిద్ధ జాబితాలోనే అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ప్రైవేట్ ఆస్తులకు 22A సంఖ్యలు వేసిన సర్కార్ అంటూ కూడా ప్రీవియస్ పేపర్లో కూడా మనం ఈ 22A ఆర్టికల్కి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసాం. కళ్యాణ లక్ష్మి కోసం కథన భేరి, కదం తొక్కిన బీఆర్ఎస్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నీటి కోసం పోరుబాట, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతల ఆందోళన అంటూ కూడా సో నీటి కోసం పోరుబాట అనే హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. లూటిఫికేషన్, భూసేకరణ నోటిఫికేషన్ నుంచే మొదలైన దందా అంటూ కూడా హకీంపేటలో 351 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ అంటూ కూడా సో ఇక్కడ భూసేకరణకు సంబంధించి ఒక హెడ్లైన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. కాంగ్రెస్తో మిలాఖత్ ఫలితం, బీజేపీకి హైకమాండ్ షాక్, కొడుకు పోక్సో కేసుతో బండికి ఉద్వాసన అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు మనం. బీజేపీకి సంబంధించింది అని కూడా చెప్పొచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ నమస్తే తెలంగాణలోనివి. ఇప్పుడు సో ఇవి వివిధ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ ఈరోజు మనం చూసుకుంటే. సో ముందుగా ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే, బీజేపీ కొత్త టీం, తెలంగాణ నేతలకు నో ఛాన్స్ అంటూ కూడా ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఇది ఉంది మనకి అన్ని పేపర్లో కనుక మనం తీసుకుంటే. సో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించిన నూతన కార్యవర్గంలో తెలంగాణ నేతలకు దక్కని చోటు, బండి సంజయ్, డీకే అరుణ, కె లక్ష్మణ్లను పక్కన పెట్టడం వెనుక అధిష్టానం వ్యూహమేంటి? ఇది ఒకరికి ఒకే పదవి నియమమా లేక అంతర్గత విభేదాలపై యాక్షణ అంటూ కూడా మనం వివిధ పేపర్లో చూసాం. సో కోటేశ్వరరావు గారు, సో దీని కార్యవర్గానికి సంబంధించి, బీజేపీ కార్యవర్గానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? బీజేపీ కావచ్చు లేదా మరొక పార్టీ కావచ్చు, కార్యవర్గాలని ఎవరిని నియమించుకోవాలి, ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది ఆయా పార్టీల అంతర్గత విషయం. అయితే గతంలో వచ్చినటువంటి వార్తలు లేకపోతే మీడియాలో జరిగినటువంటి చర్చ ఇవన్నీ చూసినప్పుడు యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాము అనేటువంటిది బీజేపీ నాయకత్వం మీడియాకి ఇచ్చినటువంటి లీకులు. సరే, ఆ యువత ఏం చేస్తుంది? బీజేపీలో ఉన్నటువంటి యువత, పార్టీలో ఉన్నటువంటి యువత కావచ్చు లేదా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అనేటువంటిది అది పక్కన పెట్టేట్లయితే, ఇటీవల కాలంలో జన్జీ ఉద్యమాలు ముందుకు తెచ్చినటువంటి సమస్య నేపథ్యంలో మాది కూడా వృద్ధులతో కాదు లేకపోతే యువకులతో నిండినటువంటి పార్టీ అని చెప్పుకునేందుకు బీజేపీ తాపత్రయపడతా ఉంది. అయితే ఇది ఎంత మేరకు ఫలిస్తుంది ఏమిటి అనేటువంటిది కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సి ఉంది. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే, తెలంగాణలో ఈసారి అధికారం నాదే అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ మరి తెలంగాణ నాయకులని, ఇప్పుడున్నటువంటి వాళ్ళని పదవుల నుంచి తొలగించి కొత్త వారికి ఎవరికి కూడా చోటు దక్కించకపోవడం అనేటువంటిది స్పష్టంగా చెప్పాలంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలకి
నిదర్శనం అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడున్న దానికంటే అదనంగా పెరిగేటువంటి అవకాశాలు లేకపోయినా కానీ అక్కడి నాయకత్వానికి పదవులు కట్టుబెట్టారు అంటే అక్కడ బీజేపీలో పదవులకి పోటీ అంతగా లేదు. వివాదాలు కూడా పెద్దగా లేవు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ పొజిషన్ బట్టి. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఏ విధమైనటువంటి విభేదాలు ఉన్నాయో మనం చూసాం. మేము విభేదాలన్నీ పరిష్కరించుకున్నాము అని చెప్పి ఫోటోలకు పోజులు ఇచ్చినటువంటి బండి సంజయ్ గారు లేదా ఈటల రాజేందర్ గారి చిత్రాలని మనం మీడియాలో చూసాం. కానీ ఇప్పుడు పార్టీ ప్రకటించినటువంటి నూతన కార్యవర్గంలో చూస్తే మరి ఆ విధమైనటువంటి సయోధ్య ఇంకా కుదిరినట్టు లేదు అన్నది స్పష్టం. డికే అరుణ ఆమె ఒక సీనియర్ నాయకురాలు. ఆమెను తప్పించి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆమెను పార్టీ నుంచి తప్పించినప్పటికీ ఉపాధ్యక్షురాలుగా తప్పించినప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో చోటిస్తారు అనేటువంటి లీకుల్ని బీజేపీ నాయకులు వదిలారు. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం అదేవిధంగా తెలంగాణలో పోటీ పడుతున్నటువంటి నాయకుల్లో సామాజిక సమీకరణాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు మరి డికే అరుణకి ఆ విధమైనటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉన్నది. ఏమైనప్పటికీ తెలంగాణలో బీజేపీ నాయకత్వానికి అంటే పదవులు ఆశిస్తున్నటువంటి నాయకత్వానికి ఒక విధమైనటువంటి షార్ట్ ట్రీట్మెంట్ ని కేంద్ర నాయకత్వం ఇచ్చిందనేది చెప్పొచ్చు. అయితే సార్ మరి ఇక్కడ జాతీయ కార్యవర్గంలో చోటు కోల్పోయిన తెలంగాణ సీనియర్ నేతలకు రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో లేదా ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతల్లో న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గతంలోనే ఈటల రాజేందర్కి లేదా ధర్మపురి అరవింద్కి లేదా డికే అరుణ గారికి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు రావచ్చు అని చెప్పారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాల రీత్యా రెండు ప్రధానమైనటువంటి సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళకి 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. మరి 3వ పదవి ఇవ్వాల్సి వస్తే మరి ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తే మిగిలినటువంటి వాళ్ళల్లో అసంతృప్తి తలెత్తుతుంది అనేటువంటిది కూడా మరి బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. అందువలన అది నిజంగా ఆశిస్తున్నట్టు లేదా ప్రచారంలో ఉన్నట్టు మంత్రి పదవులు వస్తాయా రావా, లేకపోతే బండి గుర్రానికి గడ్డి ఆశ చూపించినట్టుగా ఈ విధమైనటువంటి ప్రచారం ఏమైనా చేస్తున్నారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. యా సార్, అదేవిధంగా 2029 ఎన్నికల లక్ష్యంగా చూసుకుంటే ఈ కొత్త కమిటీలో 51 మందిని కొత్త ముఖాలకు యువతకు పెద్దపీట వేయడం చూస్తుంటే రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ లాంగ్ టర్మ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అంటారు? కొత్త ముఖాలకి చోటు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ మంత్రివర్గంలో మరి పాత ముఖాలను తొలగించి మంత్రివర్గంలో ఉన్నటువంటి సగటు వయసు 58 సంవత్సరాలు. అంటే అంతా రిటైర్ అయినటువంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. మరి యువకులు 40 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు మాత్రమే ఉన్నారని చెప్పేసి మన వివరాలు చెప్తున్నాయి. మరి ఇదే విధమైనటువంటి పరిస్థితి మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించి మరి పాత వాళ్ళంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా 75 ఏళ్ల వయసు వచ్చింది. మరి ఆయన్ని కూడా తప్పించి కొత్త ముఖాలను పెడతారా? ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. అంత తేలిక కాదు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 2029 కాదు, ఆ తర్వాత కూడా నేనే కొనసాగాలనేటువంటి ధోరణిలో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని మరి పార్టీలో కొత్త ముఖాలు పెట్టడం మంచిదే, కానీ మరి మంత్రివర్గంలో కొత్త ముఖాలను పెడతారా లేదా ముసలి వాళ్ళందరినీ కూడా తొలగించి కొత్త వాళ్ళని పెడతారా? ఇవన్నీ కూడా ఆచరణలో వచ్చేటువంటి సమస్యలు. చూద్దాం ఏం చేస్తారనేటువంటిది. యా సార్, అదేవిధంగా ఈరోజు మనం సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక తీసుకుంటే ఏపీలో బీసీ రిజర్వేషన్ల సెగ అంటూ కూడా వివిధ పేపర్లో హెడ్లైన్స్ అయితే మనం చూడడం జరిగింది. సో సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అయితే పట్టుదల ఉంది. అయితే సుప్రీంకోర్టు 50% పరిమితి విధిస్తున్న వేళ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన 27% సిఫార్సును దాటి
34% అమలు చేయడం ఎలా సాధ్యమవుతుందంటారు? ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి అంటారు సార్? తెలంగాణలో జరిగినటువంటి ప్రహసనమే ఆంధ్రప్రదేశ్లో కూడా పునరావృతం కాబోతా ఉంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 40% బీసీల రిజర్వేషన్ మేము వాగ్దానం చేశాము, మేము ఇస్తాము అని చెప్తే అది సాగలేదు, సాగదు అని కూడా మనం చెప్పుకున్నాం గతంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా అదే. 34% అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం లేదా తీర్పుల ప్రకారం 50%కి మించడానికి లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల జనాభా 17.08, అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే గిరిజనుల జనాభా 5.53, మొత్తం కలిపితే 22.61. అంటే 23% ఈ రెండు సామాజిక తరగతులకి పోను 50%లో ఒక 27% మాత్రమే బీసీలకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల చట్టంలో అసెంబ్లీ ఏ తీర్మానం చేసినా లేకపోతే చట్టంలో ఒకవేళ ఉత్తర్వులు జారీ చేసినా కానీ దాని మీద ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత అది చెల్లదు అనేటువంటిది వస్తుంది. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే, చూడండి మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశాం, ఇక్కడ ఎట్లాగైతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చెప్పుకుందో జనానికి, మేము చేయాల్సిన ప్రయత్నం చేశాము, సాధ్యం కాలేదు అని చెప్పినట్టుగా. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పారు, మేము పార్టీ పరంగా అంత మేరకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు, ఇచ్చారు కూడా. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉంది. 34% మేము వాగ్దానం చేశాము. ఆ 34% మేరకు మేము పార్టీ పరంగా అంటే 27 + 7% అన్అఫిషియల్గా మేము క్యాండిడేట్లని అదనంగా నియమిస్తాము. 27% రిజర్వ్డ్ సీట్లలో వాటికి ఇస్తామని చెప్పేసి బహుశా చెప్తారు. అందుకని ఇది మరొకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాజకీయ పరమైనటువంటి నినాదంగా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా గతం 2019లో హైకోర్టు ఫిక్స్ చేసిన దాని ప్రకారం ఇంకా బీసీ రిజర్వేషన్లు ఇంకా తగ్గేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని అంతిమంగా ఏముంటుంది ఏమిటి అని చూసినప్పుడు మనం రాబోయే రోజుల్లో దీని మీద తలెత్తేటువంటి న్యాయ వివాదాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి 27% లేకపోయేట్లయితే 24 లేదా 23% ఉంటాయి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. సార్, మీరు ఇప్పుడు చెప్పారు 27% గురించి. అయితే ఒకవేళ కోర్టుల భయంతో ప్రభుత్వం చట్టపరంగా 27%కే పరిమితమై మిగిలిన 7% పార్టీ పరంగా బీసీలకు టిక్కెట్లు ఇస్తామని చెబితే దానిని బీసీ సామాజిక వర్గాలు అంగీకరిస్తాయంటారా, లేదా ఇది హామీ ఉల్లంఘనగా మారుతుందంటారా? ఇప్పుడు తెలంగాణలో జరిగిందే అక్కడ కూడా జరుగుతుంది. తెలంగాణలో మరి బీసీలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు, కానీ అది కోర్టు తీర్పు మేరకు ఉన్నదనేటువంటిది సంతృప్తితోటి మరి సీట్లు ఇచ్చారు కనుక, అన్ని పార్టీలు ఆ మేరకు అదనంగా సీట్లు ఇచ్చాయి కనుక తర్వాత దాని గురించి ఎక్కడ బీసీ సామాజిక తరగతులు కానీ సంఘాలు కానీ ఏమి మాట్లాడేది. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. అంతకు మించి భిన్నంగా ఉండేటువంటి అవకాశం అయితే ఏమీ లేదు. సార్, గత వైకాపా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించిందని ప్రస్తుత కూటమి తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే న్యాయపరమైన చిక్కుల్లో పడితే దీనిని ప్రతిపక్షం రాజకీయంగా ఎలా వాడుకునే అవకాశం ఉందంటారు సార్? గతంలో తెలుగుదేశం పార్టీ వన్ టైం ఎఫ్ఐఆర్ అనేటువంటి పేరుతోటి పర్మిషన్ తీసుకొని రిజర్వేషన్లు 34% ఎంతో అమలు జరిగింది. కానీ తర్వాత వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు వివాదాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఒకవేళ అదే కనుక వైసీపీ మీద అది విమర్శ చేశారు, దాన్ని కూడా ఒక రాజకీయ అస్త్రంగా మన 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇరకాటంలో పడతారు అని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకని, మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళు మరి మీరెందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు చట్టపరంగా అని చెప్పేసి వైసీపీ ఎదురుదాడి చేసేటువంటి అవకాశం ఉంది 34%. అందుకని గతంలో వచ్చినటువంటి దాన్ని తెలుగుదేశం ఉపయోగించుకుంటే ఇప్పుడు తలెత్తేటువంటి పరిస్థితిని వైసీపీ ఉపయోగించుకుంటుంది. మరి ఈ మూడు పార్టీల దగ్గర ఎలాంటి ఆయుధాలు దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఆయుధాలు కూడా ఉండవు, లేవు అని కూడా చెప్పొచ్చు.
అదే సార్, ఇది చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఈ రిజర్వేషన్ల వివాదం వల్ల మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందంటారా? ఈ ఆలస్యం కూటమి గ్రాఫ్ లేదా క్షేత్రస్థాయి క్యాడర్ ఉత్సాహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. ఎందుకు అంటే ఉమ్, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలకి సకాలంలో ఎన్నికలు జరగకపోయేట్లయితే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల నిలిపివేత ఉంటుంది. తెలంగాణలో అదే జరిగింది, మహారాష్ట్రలో అదే జరిగింది, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే జరిగింది. మరి దానికి సిద్ధపడి అసలే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు రాకపోయేట్లయితే ఎన్నికలను వాయిదా వేసినంత మాత్రాన దానికి అదనంగా వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకొక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అయినా కానీ అదే రిజర్వేషన్స్ ఉంటాయి. మరి అదే రిజర్వేషన్స్ ఉండి సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిపేట్లయితే మరి ఏడాది పాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతాయి. ఇక్కడ తెలంగాణలో జరిగింది అదే. కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి గనక మేము అనివార్యంగా ఎన్నికలు పెట్టాల్సి వస్తామని పాత రిజర్వేషన్ కోటాలతోని ఇక్కడ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత నిధులు విడుదలయ్యాయి. మహారాష్ట్రకు కూడా అదే పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు సకాలంలో జరపాల్సిందని చెప్పేసి మహారాష్ట్ర విషయంలో కూడా తీర్పు చెప్పింది. అందుకని ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాయిదా కనుక వేసేట్లయితే, ఎన్నికలను వాయిదా వేసేట్లయితే వైసీపీ కూడా రాజకీయ పరమైనటువంటి దాడి చేస్తుంది. చూడండి, మాకున్నటువంటి బలాన్ని చూసి లేదా సూపర్ 6 అమలు జరపడంలో వైఫల్యం కారణంగానే స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పేసి వాయిదా వేసిందనేటువంటి రాజకీయపరమైన దాడి వైసీపీ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎన్నికల వాయిదా అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. కోర్టులు కూడా ఇదే చెప్తాయి. ఎవరైనా వెళ్ళేట్లయితే సకాలంలో జరపమనే చెప్తాయి. లేదు రిజర్వేషన్స్ మేము తేల్చుకోలేదు అంటే ఉన్నటువంటి రిజర్వేషన్ తర్వాత తేల్చుకోండి దానికి ప్రాతిపదిక. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం మీరు అమలు జరుపుతారా లేదా? ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 40% అనేటువంటిది ఇప్పటికీ కోర్టులో పెండింగ్ లోనే ఉంది. అది ఏం తేలదు. అయినా కానీ పాత రిజర్వేషన్ ప్రకారమే ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరగబోతా ఉంటాయి. ఎస్ సార్. అలాగే ఈరోజు థర్డ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే, దిమాగీ నక్సల్స్ డిజిటల్ ట్రెండ్ అంటూ కూడా వివిధ పేపర్లో మనం హెడ్లైన్స్ అయితే చూసాం. సో సార్, ఇక్కడ ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రాత్రికి రాత్రే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్స్లలో వెలిసిన దిమాగీ నక్సల్ జనతా పార్టీ అదే 24 గంటల్లోనే లక్షలాది మంది ఫాలోవర్స్తో దూసుకుపోతున్న ఈ సరికొత్త మీమ్ కల్చర్ నిరసనలపై పొలిటికల్ అనలిస్ట్గా మీరేం చెప్తారు సార్ దీని మీద? దేశంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇది నిదర్శనం. యువత మీద కావచ్చు లేదా మేధావుల మీద కావచ్చు, ఎవరి మీద అయినా కానీ ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా లేదా ప్రధానమంత్రి అయినా మరొకళ్ళైనా కానీ ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించేటువంటి స్థితి ఇవాళ లేదు అన్నది గమనించాలి. కానీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మరి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కానీ వాళ్ళేమీ పట్టించుకున్నట్టు లేదు. ఉదాహరణకి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ లేదా రిపబ్లికన్ పార్టీ వాళ్ళందరూ ఏంటంటే డెమోక్రటిక్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని వీరు కమ్యూనిస్టులు, సోషలిస్టులు అని చెప్పేసి ముద్ర వేసి పెద్ద ఎత్తున వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు. అది చివరికి ఏ విధంగా అయిందంటే, ఎస్ మేము కమ్యూనిస్టులమే, సోషలిస్టులమే అయితే ఏంటి అనే విధంగా అక్కడ ఇవాళ యువత స్పందిస్తూ ఉంది. మనకి ఒక సినిమాలో తరుణ్ అంటాడు, అరే ఏమిట్రా నువ్వు ఏది మాట్లాడితే అదే అవుతా ఉంది, నీదేమి నోరురా అని చెప్పేసి అంటాడు. అట్లాగే ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడినా కానీ ప్రతికూలమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి గూడుగట్టుకుపోయినటువంటి అసంతృప్తి. మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆ విధమైనటువంటి చేశారు? ఇప్పటి వరకు అంటే ఆగస్టు 15కు ముందు వరకు అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి ముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అర్బన్ నక్సల్స్ ని దిమాగీ నక్సల్స్ అంటే మేధో నక్సల్స్ అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. ఈ విధమైనటువంటి జిమ్ముక్కలతో ఉంటే అందుకని వెంటనే ఎస్ మేము మేధో నక్సల్స్మే అయితే ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఏం చర్య తీసుకుంటారు వీళ్ళు? ఏమైనా చర్య తీసుకుంటారా? మీరు మేధో నక్సల్ అని చెప్పేసి ఎట్లాంటి చర్య తీసుకోవడానికి లేదు. అందుకని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తాడే పామై కరుస్తుంది అంటారు కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ లేదా బీజేపీ పరిస్థితి కానీ
లేదా ఈ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు చేసేటువంటి వాళ్ళ పరిస్థితి అదే ఉంటది. చూడండి, సిజేపీ ఉద్యమం సందర్భంగా జార్ఖండ్ లో అన్ని పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ఇవాళ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. అందుకని ఒక విధమైనటువంటి ఒత్తిడి, భయం పోవడం, ఇటువంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా పదప్రయోగాలను చేయాల్సి వస్తుంది. లేకపోయేట్లయితే ఇదే విధమైనటువంటి స్పందన వస్తుంది అనేది, వాళ్ళే పలచనైపోతారు సమాజంలో, వాళ్ళే పలచనైపోతారని కూడా గమనించాలి. యా సార్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూశారు కదా, ఇవి డిఎన్ఏలోని అప్డేట్స్. రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.